ఎమ్మెల్యేలకు కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు అనేవి మొన్న కూడా చెప్పాము. మార్పు జరిగినప్పుడు అంతకాలం ఒక ఎమ్మెల్యే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన టీం ఒకటి తయారైంది. సహజంగా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ముందు ఉన్న బంధం అది ఉండదు కాబట్టి ఒక రకమైన అసంతృప్తితో బాధ ఆవేదన ఇవి వస్తాయి. కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే పార్టీలో మెజారిటీ ఉన్నారు. అందరూ 90% అట్లుండేవాళ్ళు. పార్టీ విధానాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రేపు వచ్చే నాయకుడు ఎట్లుంటాడో అని వీళ్ళకి ఏమన్నా అపోహలు అనుమానాలు ఉంటే అవి సిస్టమ్ విల్ టేక్ కేర్. కూర్చోబెట్టి వాళ్ళ అపోహలు తొలగించడం, అనుమానాలు నివృత్తి చేయడం, మళ్ళీ అందరూ కలిసి పనిచేసే రకంగా చేయడం అనే దానికి తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు. చాలా వరకు అక్కడికక్కడే సర్దుకుంటాయి కూడా. అదే పెద్ద సమస్య అని మేము అనుకోవట్లేదు. అంటే ప్రధానంగా అభ్యర్థుల్ని మార్చడము అంటే వ్యతిరేకత ఉంది అనేది స్పష్టమవుతుంది. వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది ఓటమికి సంకేతాలు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అది ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నామమ్మా, తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది. అది ఒక ముఠాలాగా ఉంది. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన, అంటే స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది. మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది. నిజానికి ఇట్లా అడుగుతాను నేను, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా పార్టీ వైపు నుంచి మా చేతకాంతనమో వైఫల్యమో లేదా ఏదైనా అసమర్థత కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. బాధపడడం ఎందుకు, సంతోషించవచ్చుగా. దాని గురించి ఈ కామెంట్ దే ఆర్ నాట్ అనలిస్ట్ కాదుగా, లేదా మీలాగా విలేకరులు ఇంకోటి కాదుగా. మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారు దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు. అది వాళ్ళ మీడియా అనేదానికైతే ఇది కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత గల ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో, ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి, అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ గురించి కూడా సంవత్సరంన్నర నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమని చెప్తూ వచ్చారు, గడప గడపకు అనేది ఒక మహదవకాశము, ప్రజల్లోకి మరింత వెళ్ళండి, మీరందరూ ఎంత బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళతో వాళ్ళ ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఏ కారణాల వల్లన్నా ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను, లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తేను మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం, దాన్ని కూడా అనుకోండి. ఏం పట్టించుకోవద్దండి, నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది. అల్టిమేట్గా గెలిచే టీం కావాలి, 175 గెలవాలనేది ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంటు. అది ఈరోజు వచ్చింది కాదు, అలాగే ఈరోజు హడావిడిగా ఏదో నిర్ణయించింది కాదు. అంటే ఇది అనేసరికి ఎంత ధీమా ఉంది దాంట్లో, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చేసిన పనులు బాగున్నాయి, టీం బాగుంది, మార్పులు ఏమనుంటే అందుకోసం ఈ సర్వేల్లో ఏదైతే చేస్తూ వస్తున్నామో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది పూర్తి అవుతున్నాయి, ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా జరిగింది, ఇది జరుగుతున్నది. దీని మీద టీడీపీ ఏం కామెంట్ చేసిందో, జనసేన ఏం కామెంట్ చేసిందో, ఇంకోరు ఏం కామెంట్ చేశారంటే వాళ్ళకు అభ్యర్థుల ఎంపిక అసాధ్యమైనందువల్ల పరిస్థితి వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వల్ల కావచ్చు, ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా మా పార్టీ ముందుకు పోతుండడం మింగుడు పడక కావచ్చు. సరే మీరేం చేస్తున్నారని జనం కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి పొద్దుమని కామెంట్స్ చేస్తున్నారని అనుకోవాలి తప్ప దానికి అంతకుమించి వేరే అర్థం ఉందని నేను అనుకోవట్లా. మొన్న అదే చెప్పాం, మళ్ళీ అదే చెప్తున్నాను. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనేది కూడా టీడీపీ బాగా చెప్తున్న అంశము. నిజంగానే ఎలక్షన్స్ ఒక 2-3 months బిఫోర్ వచ్చేస్తుంది మీ అంచనా? అది రావచ్చు రాకపోతే, మేమైతే ముందు నుంచి చెప్తున్నాం ఏప్రిల్ వరకు ఎప్పుడైతే గడువు ఉందో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు ఆ లాస్ట్ డే వరకు ఏమేం చేయాలనుకుంటాం అన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఈలోగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే వీఆర్ ఎవర్ రెడీ. అప్పుడు ముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మార్చిలో వస్తే మార్చిలో ఓకే, ఫిబ్రవరిలో వచ్చినా ఓకే, ఏప్రిల్లో వచ్చినా ఓకే. మా వరకు మేమైతే వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ అయితే ఎట్లా ఉంటాడో ఎగ్జామినేషన్స్ ఆ రోజు ముందు రోజు చదవడం కాకుండా కంటిన్యూస్ ప్రిపేర్ అవుతూ డిసిప్లిన్డ్ స్టూడెంట్ ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తాడో
ఆ రకంగానే ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశాం. ప్రజలకు అనుకూలమైన పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ప్రజల్లో ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడు ఎన్నికలైనా మేమైతే సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వికెట్లు పడి ఎలక్షన్ నాటికి మిగతా పార్టీ అంతా దివాలా తీయడం ఖాయమని టీడీపీ నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు. అదే నేను అంటున్నాను కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఏడుపు ఎందుకుంగా, బాధ ఎందుకు, ఆక్రోశం ఎందుకు, సంబరాలు చేసుకోవచ్చు కదా. ఈ కామెంట్ చేయడం ఎందుకు, అవసరం లేదుగా. వాళ్ళు కోరుకుంటున్నది అదే కదా. కానీ వాస్తవం అదా, మీరు ఆలోచించండి. వాస్తవం ఏం కనపడతాయంటే, తొలిసారి మామూలు ఈ రాజకీయ దీంట్లో ఇంత కాన్ఫిడెంట్గా 3 నెలల ముందే ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ టీంను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్ ఎలక్షన్లకు రెడీగా అవుతున్నాం. చాలా అడ్వాన్స్డ్ దీంట్లో పోతున్నాం. సో దట్ ప్రజలకు తెలుస్తుంది ఎవరు క్యాండిడేట్ అనేది. అలాగే అక్కడికి సంబంధించిన మార్పులు చేర్పులు వాటికి క్యాడర్ అందరు ట్యూన్ అవుతారు. పార్టీ అదర్ దాన్ దిస్ అంటే ప్రభుత్వ పథకాల ద్వారా అయితేమి, ప్రభుత్వ యాక్టివిటీస్ ద్వారా అయితేమి, మేము మేనిఫెస్టోలో ఆ రోజు ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో అయితేమి అన్నిట్లో టాప్ డిస్టింక్షన్ దాటి 99.5%లో ఉన్నాం. కాబట్టి ఇంక ఈ ఒక్కటి ప్రతినిధి రేపు ఎవరు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు స్పష్టత ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఇది కంప్లీట్ అయితే టోటల్ పిక్చర్, టోటల్ టీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇది కాన్ఫిడెన్స్ని సూచిస్తుందా, లేక అటు నుంచి వాళ్ళు పొద్దుపోని కామెంట్స్ వాళ్ళు కూడా రేపు ఎన్నికలకు రెడీ కావాలిగా. ఇంతవరకు అసలు పొత్తు ఏంది, ఎవరెన్ని పోటీ చేస్తున్నారు, అసలు పొత్తు ఉందా లేదా, జనసేన దానికి వీళ్ళు ఏమన్నా ఇస్తున్నారా, లేక ఊరికి చంద్రబాబు నాయుడు మొయ్యాలనా, లేక 50-50 80 సీట్లు వాళ్ళు తీసుకుని మిగిలిన 90 సీట్లు వాళ్ళు చేస్తారా, లేకపోతే 100 పవన్ కళ్యాణ్కి ఇచ్చి 75 ఈయన చేస్తారా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ఇవన్నీ వాళ్ళు చెప్పాలా. అవి తేలంది వాళ్ళు అసలు అభ్యర్థులు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు 2 మీటింగులు జరపగానే కొట్టుకున్నారు. వీళ్ళు పోయి వాళ్ళు ఎక్కడ సమన్వయ కమిటీ మీటింగ్లు ఏమైనాయమ్మా, ఇంతవరకు ఏమైనా జరిగినాయా. అలాగే వాళ్ళు ఏదో అసలు ఇది వదిలి ఆ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చనిపోయినారన్నారు కదా, ఎంతమందికి పరిహారం ఇచ్చినారు వాళ్ళు? 2-3 అసలు ఆ చెక్కులు చెల్లినాయా? మేము అడగనక్కడ ఎందుకు మా అంటే పొద్దుపోని వాళ్ళు చేసే యాక్టివిటీకే ఒక అర్థం లేనప్పుడు కేవలం ఏదో డ్రామాలు వేసి ఆయన పాదయాత్ర 3000 కిలోమీటర్లు, నాకు అదే డౌటే. అసలు నడిచినాడా లేదా, ఎక్కడికి పోయినాడా అనేది ఇవే లేనప్పుడు అవన్నీ క్వశ్చన్లు వేసుకుంటే అనేని మాకే చెప్పడానికి ఇంత ఉంది కాబట్టి దాని జోలికి పోవట్లే. కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు. అసలు ఏ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నారో ఏమన్నా అర్థం ఉందా? జైల్లో పడినప్పుడేమో ప్రపంచంలోని రోగాలన్నీ ఆయనలో ఉన్నట్టు అన్నారా, ఇప్పుడు రొమ్ము తీసుకొని దేశం అంతా నేను తిరుగుతానంటున్నాడా? ఎక్కడి నుంచి వచ్చినా ఈ శక్తి అంతా? ఆ రోజు ఏమైంది ఉన్నట్టుండి జైల్లో పడగానే, లేదా ఆ రోజు ఆయన భార్య కోడలు వీళ్ళంతా వీళ్ళు తిరుగుతారన్నారు, వాళ్ళేమయ్యారు? ఆ రోజు తిరగాల్సిన కొడుకు అన్నాళ్ళు ఎక్కడ పడుకున్నాడు? ఈ రోజు ఉన్నట్టుండి 3 రోజుల్లో పాదయాత్ర ఎట్లా ముగిస్తున్నాడు? అలాగే తెలంగాణలో వాళ్ళు ఏం చేసినారు? తెలంగాణలో అసలు కాంగ్రెస్ను టీడీపీ గెలిపించిందని ఒకవేళ జెండాలు ఎత్తుకుంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్న సెటిలర్స్ దీంట్లో ఉన్నాయని వాళ్ళు అనుకొని హైదరాబాద్లో ఎందుకు పోయినారు? వాళ్ళు ఏమైనా చేస్తే నేను అనుకోవడం అయితే వాళ్ళకు ఆ రోజు 18లో పొత్తు పెట్టుకొని దెబ్బ కొట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళని దెబ్బతీసినారని అనిపిస్తుంది. వీళ్ళు మేము కాంగ్రెస్తో ఉన్నామన్నందువల్ల మిగిలిన అందరూ ఏకమైనారేమో అనే రకమైన ఇది అక్కడ హైదరాబాద్ రిజల్ట్స్ చూస్తే అనిపిస్తుంది. జంటనగర్ రిజల్ట్స్, రాజధాని రిజల్ట్స్ చూస్తే. ఇంకో పక్క ఆయన పవన్ కళ్యాణ్ ఆయన మరి ఎక్కడైతే పోటీ చేసినాడో మరి వీళ్ళ ఓట్లందరూ ఉంటే ఎందుకు వేయించలే? కుకట్పల్లి 30,000 వస్తాయా? మిగిలిన చోట్ల అసలు 100 ఓట్ల కంటే తక్కువ ఎట్లు వచ్చినాయి? అంటే టీడీపీ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా అక్కడ పవన్ కళ్యాణ్కు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి ఇక్కడ పోటీ చేస్తారా? ఇవి వాళ్ళు 100-200 క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. మీరు అడగలేరు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడగనివ్వరు, మిమ్మల్ని రానివ్వరు దగ్గరికి. కాబట్టి మీరు అడగడానికి ఉండదు. ఆయన మాట్లాడింది మాత్రమే బయటకు వస్తుంటుంది. ఆయన క్వశ్చన్లు వేస్తుంటారు, మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏదన్నా ఆయనకు ఇప్పుడు 3 నెలల టైంలో ఉపయోగించుకోవాలంటే ఆయన సింగిల్గా అన్నా రావాలి. 175 సీట్లు మేము టీడీపీ పెడుతున్నామన్నా చంద్రబాబు రావాలి. లేదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఆయన ఇష్టం. దాంతోపాటు సిపిఎం అన్నిటితో పెట్టుకున్నా, బీజేపీతో కలిపి పెట్టుకున్నా ఆయన ఇష్టం. ఇంకా జడ్ వరకు ఎన్ని పార్టీలు ఉంటాయి అన్నిటితో పెట్టుకున్నా ఆయన ఇష్టం. కానీ ఎవరెవరు ఏమేమి సీట్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన అభ్యర్థులు ఎవరు అది తెలుసుకోవాలి. ఆ పనిలో బిజీగా ఉంటే దానివల్ల ఏదో సీరియస్నెస్ వస్తుంది. అంతే తప్ప మేమేం చేస్తున్నామో ఇక్కడికి తొంగి చూసుకుంటా ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఉంది అని లేని మరకలో లేనివి చూపించాలని ప్రయత్నం చేస్తే అది ఆల్రెడీ జనం తీర్పిచ్చినారు 19లోనే నీ స్థానం ఎక్కడనేది. ఇప్పుడు అది కూడా ఉండబోదని కూడా చెప్తున్నారు. అది నిజం ఏమి ఉండడు. ఈసారి 0
పెద్ద గుండు సున్నా అవుతాడనేది ఆయనకాయనే చెప్పకనే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ప్రకటించిన ఫస్ట్ లిస్టులో ఎస్సీలు బీసీలు టార్గెట్ చేసి లేపేశారని ఈరోజు కొన్ని మీడియాలో వార్తలు ఈనాడులో ఏది ఎస్సీలు బీసీలకి నియోజకవర్గాలు లేకుండా కల్లం చేశారని ఈనాడులో ఇవాళ బ్యాన్ రైటింగ్. ఎస్సీ సీట్లలో ఎస్సీలు కాక ఎవరు వస్తారు? ఆల్రెడీ ఉన్నవారిని లేపి వేరే నియోజకవర్గానికి ఏదైతే ఉంది ఎస్సీలు కాక ఎవరు వస్తారు? తలకాయ ఉండి రాసే రాతలేనా అవి? దానికి ఏమైనా అర్థం ఉందా? మంగళగిరిలో ఎవరు మారారు, ఎవరు వచ్చారు? మరి అది అక్కడే తెలుస్తుంది కదా. ఆ విషయం అక్కడం తప్ప వేరే ఆలోచనలు వాళ్ళకి లేవు. దాని అనాలిసిస్ అంట చూసాం. తాటికాయంత అక్షరాలతో పెట్టుకున్నాడు. ఇంకోటి చొక్కాలు దించుకొని దొరుకుతున్నాడు. అసలు ఇంకా అయిపోయింది ముసలం. వాళ్ళ హెడింగ్లు చూసినా వాళ్ళ అవి చూసినా నవ్వాలని ఎడవాలని అర్థం కావట్లా. మొత్తం లిస్టు చూస్తే ఎస్సీల దాంట్లో ఎస్సీలే ఉంటారు. ఎక్కడైతే అవకాశం ఉంటే బీసీలను అకామిడేట్ చేయడానికి ఏదైనా ఉందేమో అని ప్రయత్నం చేశారు. దానికి రివర్సు హెడ్డింగ్ పెడితే చదివేవాడికి ఏమర్థం కావాలా? అసలు ఏమీ తెలియని భాష రానోడు ఏమన్నా తెలుగు అంతంత వచ్చి ఈడేం జరుగుతుందో తెలియని వాళ్ళు, అసలు అభ్యర్థులు ఎవరో తెలియని వాళ్ళు ఉంటే వేరే స్టేట్లోనూ ఇంకో దగ్గర అదేమన్నా అప్పీల్ చేయొచ్చేమో అని. ఈ రాష్ట్రంలో ప్రజలకైతే తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మార్పులు చేశారు, ఎక్కడెక్కడ ఎవరిని తెచ్చారో అందరికీ తెలిసిందే కదా. కాబట్టి దానికి మళ్ళీ మేమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమైంది. వాళ్ళు బ్యానర్ పెట్టిన దానికి. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో షర్మిల ఇక్కడికి వస్తారు కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఊహాగానాలు చేయడానికి కాదు కదమ్మా. మేము ఇప్పుడు రాజకీయ పార్టీ ఉన్నాయి నడుస్తున్నాయి, అయితే ఊహాగానాలు చేయట్లా. ఎనీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది మన దేశంలో. ఇండిపెండెంట్ పోటీ చేయడానికి ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా పోటీ పెట్టచ్చు. ఈరోజు మీరు నలుగురు కలిసైనా ఓ పార్టీ పెట్టి చేయొచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండొచ్చు. ఎవరు ఉన్నా మొత్తం అందరూ కలిసి వచ్చినా ఫేస్ చేయగలము. ఫేస్ చేసి అందరికీ మిన్నగా జనం ఆశీస్సులు పొందగలము బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో అనే ధీమా ఎక్కడి నుంచి, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము లక్షసార్లు చెప్తూనే ఉన్నాం. డే 1 నుంచి ముందు నుంచి కూడా ఒక స్పష్టతతో పాలన మొదలైంది. అదే స్పష్టతతో పూర్తి చేసాము హామీలు, మేనిఫెస్టోని. అదే స్పష్టతతో మళ్ళీ బ్లెస్సింగ్స్కి వెళ్తున్నాం. అండ్ మేము ఉన్నత స్థానం దీంట్లో టీము కూడా ఇంత పర్ఫెక్ట్ ఏ టీము ఉండే అవకాశం లేదు ప్రాక్టికల్గా. ఎందుకంటే ముందే థరోలీ ప్లాన్డ్ టీం తయారవుతుంది కాబట్టి సహజంగానే అందరూ ఎక్కడో ఉంటారు. డిస్టెంట్ ప్లేస్లో ఎక్కడో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏది జరిగే అవకాశం లేదు. షర్మిలమ్మకు సంబంధించి మనకున్న అవగాహన ప్రకారము, ఆమె అనౌన్స్ చేసిన దాని ప్రకారం తెలంగాణలో అక్కడ రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణలో యాక్టివిటీ చేయాలనుకుని ఆమె డిక్లేర్ చేశారు. ఆమె నిర్ణయించుకుంటారు. ఆమె నిర్ణయించుకొని ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళంతటా వాళ్ళు అనుకొని నిర్ణయించాలనుకుంటే అది వాళ్ళ ఊహాగానం కావచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా వేరే సమాచారం ఉంటే చేసినచ్చు. కానీ మనకు పబ్లిక్గా కనపడేది తెలిసిండేది ఏది, తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టారని. అదే నిజమని అనుకుంటున్నాం. తెలంగాణలో కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చుకోకుండా తప్పు చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అది జరగకుండా ఉండడం కోసమే ఇప్పుడు తొందరపడుతుంది వైసీపీ. సిట్టింగ్లు అందుకే మారుస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి మంచిదే కదా. అలాంటప్పుడు మంచిదే. రెండు వాళ్ళే అంటే ఎట్లా మారుస్తున్నారు, ఎత్తిపోయినారని వాళ్ళే అని, లేదు అక్కడ మార్చలే కాబట్టి పోయినారని చెప్పి వీళ్ళు మారుస్తున్నారని, లేదు డెస్పరేట్గా ఉన్నారు అందుకే మారుస్తున్నారని. నీకు మార్చడానికి అని అసలు ఆలోచించడానికి ఎవరు లేనివాడు ఇక్కడ మాకు ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరి నాయకుడి మీద, అధినేత మీద విశ్వాసం ఉంది కాబట్టి మేమేమన్నా చేయగలం. అక్కడ అతనికి ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ లేడు తన పక్కనని ఈరోజు చెప్తే ఒక్కడు తుపాకి గుండు కూడా ఒకటి దొరకడు, అభ్యర్థి దొరకడు. అదే ఆయన పరిస్థితి. అందుకే హడావుడిగా జైల్లో తను పోయిన రోజే పవన్ కళ్యాణ్ రాగానే అప్పుడు హడావుడిగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఆ స్టేట్మెంట్ మీదే లాగుతున్నాడు. ఆయన వచ్చి కామెంట్ చేయడమో లేదా టీడీపీ నాయకులు మా గురించి కామెంట్ చేస్తే దానికి మేమేం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. ఓకే.